గవర్నమెంట్ ఏదైతే పథకాలు ఇచ్చారు మహిళా అభ్యుదయం కొరకు సుకన్య యోజన పథకం అంటూ తర్వాత మహిళల కొరకు ఎన్నో చదువుకోవడానికి విద్యా కొరకు ఇట్లా ప్రతి క్షణం ఒక ఆడబిడ్డ కడుపులో పడినప్పటి నుంచి ఆ మనిషి చనిపోయే వరకు కూడా వారు ఎన్నో పథకాలను పెట్టారు మన మోదీ గారు. వాటిని పబ్లిక్ లోకి తీసుకుపోవాలని చెప్తున్నవారు వారు. అట్లాగే హిందూ తత్వం మనము ఈ భారతదేశంలో పుట్టిన మన హిందువులంతా కూడా ఏక మతస్థులముగా ఒక గూటి కింద ఉండి మనం ఈ మతం ఆ మతం అని పేర్లు పెట్టుకోకుండా మన భారతదేశం కొరకు హిందువులంతా కూడా ఏకమై మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్తో చేస్తున్న పరిస్థితి ఏంది, ఎటువంటి తప్పులు లేకపోయినా వాడిని శిక్షించి క్రూరంగా సజీవంగా దహనం చేస్తున్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో కూడా రాకముందుకే మేల్కోండి మీరు అని చెప్తా ఉన్నారు వారు. ఇది నిజమా కాదా అనేది మనం ఆలోచించాలి. ఎవరు పెట్టారు ఈ కులాలు? ఎవరు పెట్టారు? మనల్ని విభజించడానికనే పెట్టారు. నువ్వు బీసీ అంటారు, నువ్వు ఓసీ అంటారు, ఇంకోరు బ్రాహ్మణ్ అంటారు, ఇంకోరు వైశ్యాస్ అంటారు. ఎవరు పెట్టిందల్లా? మనం పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? మనం చేసినటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని బట్టే మనకి ఇచ్చారు పెద్దలు. అప్పుడు ఒక కులం. అంతేగాని మన రక్తం అంతా ఒకటే, మనమంతా ఒకటే, కాలు బయటికి పెడితే ఈ కులం ఆ కులం అనే మాట ఎక్కడ రాకూడదు అని చెప్తున్నారు వారు. ఇదంతా నిజం. మనమంతా కూడా ఐకమత్యంగా ఉండి ఇవాళ ఒక రోజు ఫ్రైడే రోజు ఖచ్చితంగా గుడికి పోతారు. కానీ మన హిందువులు ఏం చేస్తున్నారు? భగవద్గీత మన బిడ్డ ఏ బిడ్డ అయినా భగవద్గీత చదివాడా? ఇవాళ అమెరికాలో ఉన్న పిల్లలంతా, ఈవెన్ నా పిల్లలు కూడా మన హిందువులుగా ఉన్న వాళ్ళంతా మన దేశంలో ఉన్నటువంటి రామాయణం, భారతం, భాగవతం, గీత అన్ని చదివిస్తున్నారు అక్కడ. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇండియాలో ఉండి మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకు ఒక్కరోజైనా ఇవాళ గుడికి వెళ్ళాలి, ఇది మనకు గుడికి వెళ్ళే సమయం, ఈ రోజు మనది అంటూ మనం ఏమన్నా చెప్తున్నామా? మనం ఇంట్లో ఎలా నడవడిక నడుస్తామో మన పిల్లలు కూడా అదే నడవడిక నడుస్తున్నాం. అంతేనా కదా? ఇది ఒకటి ఆలోచించుకొని మనము ఆలోచించి జాగృతి పడవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మనము నిద్రావస్థలో ఉన్నాము, మేల్కోండి అని చెప్తున్నారు వీరు. ఇలాంటి సంస్థలు ముందుకొచ్చి మనల్ని కదిలించకుంటే కూడా, కదిలిస్తుంటే కూడా ఇవాళ ఈ హాల్ నిండలేదు. ఎందుకు ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఎందుకు రాలేదు? ఇదే పరిస్థితి ఒక ముస్లిము, ఒక క్రైస్తవుడు పోతే వాళ్ళ దగ్గర ఉంటారా ఉండరా? మనం ఎందుకు రావటం లేదు? మన సమయాన్ని ఎందుకు సమాజం కొరకు ఇవ్వటం లేదు అనేది క్వశ్చన్ చేసుకోండి. నీతో పాటు ఒక మనిషి ఇంకొకరినైనా తీసుకురాలేమా? చెప్పండి, ఆలోచించండి. అట్లాగే మనం కూడా చలనం కొంచెం తెచ్చుకొని మన హిందూ తత్వాన్ని, మన దేశం గురించి మనం ఏం చేస్తున్నాం? మోదీ గారు అంతా చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? మనం ఎంత సమయం ఇస్తున్నాం? ఇవాళ భాజపాకి నేను ఒక స్టేట్ సెక్రటరీగా నాకు బాధ్యత ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నేను ఎంత చేస్తున్నా సమాజానికి? మరి మనం మీరంతా ఎందుకు ఏం చేయట్లేదు? ఆలోచించండి. ఎక్కడ ఆడపిల్లలైతే ముందుకు పోవడానికి రండి. ఆయన 33% రిజర్వేషన్ కూడా ఇప్పుడు ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా మహిళ ఉండాలి అనే ఆలోచనతో. కాబట్టి ఎవరేం భయపడే పని లేదు. మనకు అండగా ఆయన ఉన్నారు. ఆయన ఉన్నంత వరకు మనకి ఎక్కడ ఏమి జరగదు. ఆ ధైర్యంతో మనకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అది ఇంప్లిమెంటేషన్ చేద్దాము. మన హిందూ తత్వాన్ని డెవలప్ చేసుకున్నాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కొరకు ఇక్కడికి మనం అందరం విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ స్థితిని తీసుకొచ్చినటువంటి పెద్దలకు ఎంతో కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. కానీ మనము ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి బయట కడుపు దాటడానికి ఆలోచిస్తున్నాం అనేది అర్థం చేసుకొని నెక్స్ట్ టైం వారు వచ్చినప్పటికీ హాల్ పట్టకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై భారత్. భారత్